రెడ్డి గారు సరే ఇది ఒక టీంని ఆర్గనైజ్ చేస్తారు. ఎవరు ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్స్ చేయగలిగే వ్యవస్థ ఎవరిది? సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఒక ఆయన ఉన్నాడు సార్, సజ్జల భార్గవరెడ్డి అంటారు అతన్ని. ఓకే. అతనికి ఎందుకు పనిచేయడు సార్ వేరే పనులకి, ఇలాంటి కుట్రలకి ఇలాగా సామాన్యుల్ని ఇరికించే ప్రయత్నాలు చేయడానికి మాత్రమే పనిచేస్తారు సార్. ఇంత ఆర్గనైజ్డ్గా ఈ క్రైమ్ ఎందుకు చేసి, ఇది క్రైమే సార్. ఒక దళితుడి మీద తప్పుడు ఆరోపణ చేయటం, తప్పుడు నెపం, తప్పుడు కేసు పెట్టడం కూడా అది SC/ST అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి వస్తుంది సార్. అయితే ఇదంతా క్రియేట్ చేసింది ఎందుకు అంటే, నేను జగన్ కోసం పనిచేసి జగన్ గెలుపులో భాగస్వామి అయినాను సార్. అదే జగన్ నన్ను 22 రోజులు జైల్లో పెట్టాడు సార్, అతను ప్రశ్నించానని. ఇప్పటికి 30 కేసులు ఉన్నాయి సార్ నా మీద. 22 రోజులు జైల్లో పెట్టారు, 30 కేసులు ఉన్నాయి సార్. 15 రోజులు కోర్టుకే తిరుగుతున్నాను సార్. ఇప్పుడు నా మీద రౌడీ షీటర్ అని ముద్రేసి మొత్తం సర్క్యులేట్ చేయించి నన్ను నైతికంగా సమాజంలో ఆల్మోస్ట్ చంపేశాడు సార్ అతను. ఓకే. అంటే మీ మీద దొంగ కేసులు ఉన్నాయి అనేది అది ముందా తర్వాత ఎప్పుడవి? 2019లో ఇతను గెలిచాడు సార్. 2020 అక్టోబర్ 14న నేను అతను వ్యతిరేకించడం మొదలుపెట్టాను సార్. ఇది కాకినాడ CBCNC ఆస్తుల కోసం. ఓకే.